హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారా? ఇవాళైతే నేను చుక్కకూర గోంగూర కలిపి కూర చేస్తున్నాను. మీరు చూసేయండి వచ్చి. చుక్కకూర అయితే కట్ చేస్తున్నాను. కొంతమంది అయితే ఆకుల వరకు ఒలుచుకొని కాడలు పడేస్తారు. నేనైతే మాత్రం కాడలు కూడా వేస్తున్నాను. కాడల్లోనే ఎక్కువ ఎక్కువ విటమిన్స్ ఉంటాయంట కదండి, అందుకని అవి కట్ చేశాక గోంగూర కూడా అయితే ఒలుస్తున్నాను. మాకైతే ఇలాగా కట్టలు కట్టి అమ్ముతారండి ఒంగోలులో. అంతమంది అయితే విడికూర ఉండేది. వాటిని వలిచాక శుభ్రంగా వాటర్లో వేసి క్లీన్ చేస్తున్నాను. తీసుకుంటుంది కదా అడుగున అంతా ఆకుకూరలకి. అవి క్లీన్ చేసి శుభ్రంగా ఒక గిన్నెలో అయితే పెడుతున్నాను. నీరుని వంపేసేసి మళ్ళీ వాటర్ వస్తే బాగోదు కదా, అందుకని శుభ్రంగా నీరు వంచేసి గిన్నెలో అయితే పెడుతున్నా. ఇవన్నీ అయితే తాలింపు కోసం ప్లేట్లోవి. చూడండి ఏమేమి పెట్టాను. కరివేపాకు అయితే రావట్లేదండి, మార్కెట్కి వెళ్ళలేదు కదా. తాలింపు కోసం ఆయిల్ పెట్టాను, కుక్కర్ పెట్టి ఎండుమిరపకాయలు తాలింపు గింజలు వేసాను. కొంచెం పసుపు, అన్నీ నేను తాలింపులోనే వేస్తాను. ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, టమాటో అన్నీ తాలింపులోనే వేసేస్తున్నాను అండి. నేను తాలింపు పెట్టి ఆకుకూర పెడతాను, ఆకుకూర వండి తాలింపు పెట్టను. నాకు ఇలా చేస్తేనే టేస్ట్ అనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఆకుకూర పెట్టి కుక్కర్కి అయితే విజిల్ తీసేసి పెడుతున్నా అండి. ఆవిరికి బాగా మగ్గిపోద్ది గోంగూర. ఏ ఆకుకూరని ఇలాగే చేస్తాను, బాగా మగ్గిపోతుంది. అది చూడండి, ఎనపకుండానే గోంగూర చుక్కకూర బాగా వచ్చేసింది, చూసారా? దీన్ని వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుండిద్దండి. మీరు ట్రై చేయండి, ఎలాగుందో చెప్పండి. థ్యాంక్ యూ అందరికీ.